హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన చేతిలో డబ్బులు లేనప్పుడు ఏదైనా బిల్స్ కట్టాలనుకున్నప్పుడు లైక్ కరెంటు బిల్లు, నెట్ బిల్లు, లేకపోతే షాపింగ్, ఇతరితర ఆన్లైన్ ద్వారా కానీ ఇంకెక్కడైనా సరే మనీ మన చేతిలో లేనప్పుడు మనం బిల్స్ పే చేసుకోవడానికి మంచి యాప్ అయితే దొరికిందండి. ఇది లేజీ పే అనే యాప్ అనమాట. పే లేటర్ అంటే మనకి చెప్పాలంటే క్రెడిట్ కార్డ్ లాంటిది అనమాట. మనకి కొంత అమౌంట్ అనేది ఇస్తారు. ఆ అమౌంట్ అనేది ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు, జిఎస్టీ లేకుండా మనకైతే ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు. ఈ యాప్‌లో మీకు అమౌంట్ అప్రూవ్ అయిన తర్వాత మనం ఇమ్మీడియేట్‌లీ ప్రాసెసింగ్ అయితే చేసేసుకోవచ్చు. అమౌంట్‌ని వాడేసుకోవచ్చనమాట. ఈ బిల్ పేలోకెళ్ళినట్లయితే మనం ఇక్కడ చూడండి, మొబైల్ రీచార్జ్ చేసుకోవచ్చు. పోస్ట్ పెయిడ్ గాని, ప్రీపెయిడ్ గాని. ఎలక్ట్రిసిటీ బిల్ కట్టుకోవచ్చు. ఫాస్టాగ్ కట్టుకోవచ్చు. మొబైల్ ప్రీపెయిడ్, డీటీహెచ్, ఫాస్టాగ్, కేబుల్ టీవీ, మనకి ఇక్కడ ఇచ్చినటువంటి గ్యాస్ సిలిండర్ బిల్ కూడా మనం పే చేసుకోవచ్చు. అంటే ఈరోజు మనం బిల్ పే చేసుకున్న డబ్బులు లేకపోయినా మనం దీంట్లో నుంచి డబ్బులు కట్టుకొని నెక్స్ట్ మనం 15 రోజుల తర్వాత అమౌంట్ అయితే తిరిగి మనం యాప్ ద్వారా కట్టుకోవచ్చు అనమాట. సింపుల్‌గానే యాప్ మనకి రీపేమెంట్ అయితే కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. అంటే యూపీఐ ద్వారా గానీ, డెబిట్ కార్డ్ ద్వారా గానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా గానీ మనం ఈజీగా చేసేయొచ్చు. ఈ సదుపాయాలన్నీ ఉన్నాయండి. ఈ సదుపాయాలన్నిటిలో మనం వాడుకోవచ్చు ఈజీగా. మనీ అనేది నెక్స్ట్ పే చేసుకోవచ్చు. ఈ అమౌంట్ అనేది మనకి లిమిట్ అయితే ఇస్తారు వీళ్ళు. నాకైతే రూ. 3,500 అయితే లిమిట్ ఇచ్చారు. నేను గత 1 ఇయర్‌గా అయితే వాడుకుంటున్నాను. సో, మనకి లిమిట్ అనేది పెంచే అవకాశం అయితే ఉంటుంది. మనకి ఎలాంటి అంటే ఇప్పుడు ముందుగానే మనం అమౌంట్ అయితే పే చేయక్కర్లేదు. మనకిచ్చినటువంటి ఈ లిమిట్‌తో మనమైతే బిల్స్ కట్టుకోవచ్చు. కరెంట్ బిల్ గాని, లేకపోతే నెట్ బిల్ గాని, లేకపోతే షాపింగ్స్ గాని, స్విగ్గీ గాని, జొమాటో గాని, తర్వాత ర్యాపిడో గాని ఇలా మనం ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చనమాట. ఈ డబ్బులు మనకు విత్‌డ్రా చేసుకోవడానికైతే లేదు. మనమైతే ఏదైనా ఖర్చు పెట్టుకొని బిల్ అనేది తర్వాత కట్టుకోవచ్చు. సో, ఈళ్ళు 15 రోజులకొకసారి, 15 రోజులకోసారి నాకు అమౌంట్ అయితే ఇస్తారు. మనకి 3,500 చొప్పున, 3,500 చొప్పున ఇస్తారు. 15 రోజులకు మనం బిల్ అయితే పే చేయాలనమాట. రీపే అయితే చేయాలి. ఎంతైతే మనం వాడుకుంటామో అంత అమౌంట్ అనేది వాళ్ళకి మనం రీపే అయితే చేయాలి. ఖచ్చితంగా చేయాలండి. ఎలాంటి ఇంట్రెస్ట్ అయితే పడదు మనకి. ఎంత వాడుకున్నామో అంత పే చేయాలి. 15 రోజుల తర్వాత వాళ్ళు మనకి ఇచ్చిన డేట్‌కి 2, 3 డేస్ డేట్ ఇస్తారు. ఆ డేట్ లోపల మనం అయితే అంటే 15 రోజులకైతే నేను ఫస్ట్ అలా వాడుకున్నాను కాబట్టి ఇప్పుడు నాకు 15 రోజులకైతే అయిపోయింది. మనకు 15 రోజులకు బిల్ అయితే పెడతారు ఎంత వాడుకున్నామని. 18వ తారీఖు వరకు మనకు ఛాన్స్ ఇస్తారు. ఒకవేళ మనం కట్టినట్లయితే మనకి ఇంట్రెస్ట్ అయితే పడుతుంది. ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది ఏంటో కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను. ఈ విధంగా మనకి చేతిలో డబ్బులు లేనప్పుడు ఈ విధంగా బిల్స్ అయితే మనం కట్టుకోవచ్చండి. హ్యాపీగా అయితే చాలా బాగుంది. అంటే ఇది లోన్ యాప్లు కాకుండా లోన్ యాప్స్ అయితే మనకి అమౌంట్ ఇస్తారు. బట్ జీఎస్టీ ప్రాసెసింగ్ ఫీజు అన్ని కట్ చేసుకొని మనకి ఇస్తారు కాబట్టి అది వేరు. ఇదైతే పే లేటర్ అనమాట. క్రెడిట్ కార్డ్ టైప్ అనమాట. ముందుగా మనం డబ్బులు వాడుకున్న తర్వాత బిల్ మంత్లీ కడతాం కదా, ఆ టైప్ అనమాట. కాబట్టి ఇది 15 రోజులకోసారి మనం బిల్ అయితే పే చేసుకోవచ్చు. ఇదండి. ఈ లేజీ పే లెటర్‌కి సంబంధించిన డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి. దీనిపైన నేను చెప్తాను. సో, మీరైతే అప్లై చేసుకోండి. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.